రోజు రోజుకు సైబర్ నేరాలు మితిమీరిపోతున్నాయి. అధికారులు ఎన్ఆర్ఐ దాకా చేరాయి. పేద మధ్యతరగతి అని తేడా లేకుండా డబ్బు వసూళ్లే లక్ష్యంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు కేటగాళ్లు. అలాంటి భారీ సైబర్ మోసం గుట్టు బయటపడింది. అనకాపల్లి జిల్లాలో అచ్యుతాపురం కేంద్రంగా సాగుతుంది ఈ సైబర్ టెన్. అచ్యుతాపురం శివార్లో ఫేక్ కాల్ సెంటర్ ముసుగులో నేరాలకు పాల్పడుతుంది ఓ ముఠా. ముంబై, రాజస్థాన్కు చెందిన కీలక నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. అచ్యుతాపురంలో ఫేక్ కాల్ సెంటర్ నిర్వహించిన కేటగాళ్లు దాదాపు 250 మందితో భారీ సైబర్ టెన్ ఏర్పాటు చేశారు. 2 ఏళ్లుగా ఒకే అపార్ట్మెంట్లో 44 ప్లాట్లు అద్దెకు తీసుకుని సైబర్ టెన్ రన్ చేస్తుంది ఆ ముఠా. అపార్ట్మెంట్లో అందరూ ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వాళ్లే ఉంటున్నారు. నెలకు 18 లక్షల వరకు అద్దె చెల్లిస్తున్నట్టు సమాచారం. పోలీసులకు రహస్యంగా సమాచారం అందడంతో గోప్యంగా దాడి చేయించి సైబర్ కేటుగాళ్ల ముఠాను పట్టుకున్నారు. దాడిలో 33 మందిని అరెస్ట్ చేసి 300 కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర, రాజస్థాన్కు చెందిన కీలక సైబర్ టెన్ కేటగాళ్ల కోసం గాలిస్తున్నారు. అనకాపల్లి పోలీసులు ఈ కేసును సిఐడికి అప్పగించారు. అపార్ట్మెంట్ యజమాని అజ్ఞాతంలోకి వెళ్లగా ఈ కుంభకోణం వెనుక రాజకీయ హస్తం ఉందని ఆరోపిస్తున్నారు స్థానికులు. అచ్యుతాపురంలో కాల్ సెంటర్ పేరుతో సైబర్ క్రైమ్ కు పాల్పడుతున్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు వైజాగ్ నుండి అందిస్తారు. రాజు, అచ్యుతాపురం అనేది అనకాపల్లి జిల్లాలో ఒక మారుమూల ప్రాంతం. అది చిన్న ప్రాంతం, ముఖ్యంగా SEZ తో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నటువంటి ప్రాంతం. ఇంత మారుమూల ప్రాంతంలో సైబర్ డెన్ ఏర్పాటు చేస్తారని బహుశా ఏ ఒక్కరు కూడా ఊహించరేమో. కానీ ఇది 2 సంవత్సరాల నుంచి దాదాపుగా 250 మంది సిట్టింగ్ ఉండేలాగా కంప్యూటర్స్ తోనూ, హార్డ్ డిస్క్లు, ముఖ్యంగా ఈ సైబర్ కి సంబంధించి సైబర్ డెన్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళని ఏ ఒక్కరిని టార్గెట్ చేయలేదు. మొత్తం అమెరికాలో నివసిస్తున్నటువంటి ప్రజలను టార్గెట్ చేసుకుని ఒక్కొక్కరి దగ్గర నుంచి $300 నుంచి $3000 వరకు కూడా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అటు అమెజాన్, అదేవిధంగా ఈ కార్నర్, ఈ ప్లాట్ఫామ్స్ అన్నింటినీ కూపన్స్ ని ఎరగా వేసి మొత్తం డబ్బులను అయితే గుంజుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇది ఎలా ఉందంటే అనకాపల్లి జిల్లాలో అచ్యుతాపురం టు అమెరికా అన్న చందంగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. ఇంత కోట్ల రూపాయలని దందా చేస్తున్నా ఇప్పటి వరకు ఇది ఎవరికీ తెలియదంటే ఆశ్చర్యం చెందాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈశాన్య రాష్ట్రాలకు చెందినటువంటి అటు అస్సాం, నాగాలాండ్, మేఘాలయ, మిజోరానికి చెందినటువంటి యువకుల్ని ఎంప్లాయీస్ గా ఇక్కడికైతే తీసుకొచ్చారు. వాళ్ళకి 2 వారాలు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ అమెరికన్స్ తో వాళ్ళతో మాట్లాడే విధంగా తయారు చేసి రంగంలోకి దిగుతున్నటువంటి పరిస్థితి. స్టెప్స్ లో వీళ్ళని ముగ్గులోకి దింపుతూ అనుమానాలు రాకుండా వీళ్ళైతే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సైబర్ క్రైమ్ కి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు కూడా భాగస్వామ్యం ఉంది. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకి గడిచినటువంటి 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న కనీసం తెలియలేదంటేనే ఎన్నో అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇక గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి ఉద్యోగులు ఉన్నారు. గడిచినటువంటి 2 సంవత్సరాలకి, అంటే సంవత్సరం క్రితం వరకు కూడా వాలంటీర్స్ ఉన్నారు. ఏ అపార్ట్మెంట్ లో ఎంతమంది ఉంటారు ఏంటనేది కూడా అనిత్యము సర్వే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ 2 సంవత్సరాల నుంచి ఒకే చోట ఆ డెన్ లో ఉండి మొత్తం అంతా బయటికి ఎవరో రాకుండా అందరూ అక్కడే ఉంటూ, అక్కడే తింటూ, అక్కడే పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 44 ఫ్లాట్లని ఒక్కలే అద్దెకు తీసుకుని మొత్తం ఒక డెన్ననే క్రియేట్ చేశారంటే మన అధికారులకు ఎందుకు కనపడలేదు, వీళ్ళ మీద ఎందుకు తనిఖీలు చేయలేదో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఇక పోలీసులు అయితే పూర్తిగా గాలి వదిలేసినటువంటిది అయితే ఉంది. అటు అనకాపల్లి జిల్లా తుహిన్ సిన్హాకు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అత్యంత గోప్యంగా స్థానిక పోలీసుల్ని స్టార్టింగ్ లో ఇన్వాల్వ్ చేయకుండా ఒక్కసారిగా రైడ్ చేసి 3 ప్రాంతాల్లో రైడ్ చేసి దాదాపుగా 36 మందిని, 300 కంప్యూటర్లని, అదేవిధంగా సెల్ ఫోన్ ని, హార్డ్ డిస్క్ని, వెహికల్స్ ని సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. 3 లక్షల రూపాయలు కేవలం క్యాష్ అనేది ఇక్కడ దొరికిందని చెప్తున్నారు. కాకపోతే ఒక నెలకు వచ్చి 15 కోట్ల నుంచి 30 కోట్ల వరకు కూడా ఈ డెన్ నుంచి అమెరికా ప్రజల దగ్గర నుంచి సైబర్ క్రైమ్ లో వసూలు చేస్తున్నారు. అంటే గడిచినటువంటి 2 సంవత్సరాల పైబడి ఇంచుమించుగా 500 నుంచి 600 కోట్ల రూపాయలని వసూలు చేశారంటే
అంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మరి ఇవన్నీ పోలీసులకి ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగి తెలియట్లేదా అనేది అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఎన్నో సంవత్సరాలు 2 సంవత్సరాల నుంచి వీళ్ళందరూ కూడా అదే ఒకే ప్లేస్ లో ఉండి మొత్తం అంతా వ్యవహారాన్ని చక్కబెడుతుంటే మొత్తం ఏ ఇంట్లో ఎవరు ఉంటున్నారు, అసలు పోలీసులు కూడా అంటే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు దాదాపుగా 250 మంది ఒకే చోట ఉంటున్నారంటే వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటి అనేది కూడా పర్యవేక్షించాల్సినటువంటి పరిస్థితి పోలీసులకు ఎక్కడా కూడా కనిపించలేదు. మొత్తం అంతా కూడా లంచాల మత్తులో జోగుతున్నారు. అక్కడ పోలీసులు కూడా ఎవరు ఏమి చేయలేరనే ధీమైతే వీళ్ళకి వచ్చినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా దీని వెనక కొంతమంది పోలీసులు అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా ఉన్నారనే సమాచారం అయితే ఉంది. అటు మహారాష్ట్ర అదేవిధంగా రాజస్థాన్ కి సంబంధించినటువంటి ఇద్దరు కీలకమైనటువంటి వ్యక్తుల కోసం గాలింపు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అటు అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా ఈ కేసుని సిఐడికి అప్పగించినటువంటి నేపథ్యంలో మొత్తం హార్డ్ డిస్క్లు అన్నింటినీ కూడా వాళ్ళు తీసుకుని మొత్తం ఈ కాల్ సెంటర్ కి ఫేక్ కాల్ సెంటర్ కి సంబంధించినటువంటి ఎలా మొదలు పెట్టారు ఏంటి, అసలు ఎంతమంది దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే మొత్తం డేటా అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే సైబర్ డెన్ కి సంబంధించి అంటే ఇంత మందిని ఇప్పటికే 36 మందిని అదుపులో తీసుకున్నటువంటి నేపథ్యంలో 250 మంది అక్కడ వర్క్ చేస్తున్నటువంటి మిగిలిన వాళ్ళు ఎలా పారిపోయారు, ఇంత పక్కాగా వెళ్ళినా కూడా వాళ్ళందరూ కూడా ఎలా వెళ్లిపోయారు అనే దాని మీద కూడా ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం థ్యాంక్ యూ.